హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. మేము చాంగ్లేరి కర్ణాటక సైడ్ అండి. ఇది ఇక్కడ బయట నుంచి ఇలా ఉంది. అక్కడ స్టెప్ దిగంగానే మనకైతే గుండం ఉంటుంది. గుండంలో మునిగి వచ్చేటప్పుడైతే ఆ శివుడు ఆ వీరభద్రేశ్వర స్వామిని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది కదా, చూడ్డానికి చాలా బాగుంది. అలాగే ఇలా వెళ్ళంగానే స్ట్రైట్గా వెళ్ళంగానే మనకైతే టీవీ ఒకటి పెట్టారు. లోపల నుంచి బయట ఏం జరుగుతుందో, లోపల గర్భగుడిలో వెళ్ళని వాళ్ళ గురించి లోపల ఈడ బయట కూర్చున్న వాళ్ళకి కనిపించడానికి టీవీ పెట్టినట్లు అనుకుంటున్నాను నేనైతే. అలా స్ట్రేట్ రాగానే మేమైతే గుండంలో వెళ్ళి స్నానం చేసుకున్నాను, పిల్లలు మేము అందరం కలిసి. ఈ సీక్లు ఎందుకు పెట్టారంటే మధ్యలో అయితే బాగుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు, నాకు కూడా తెలియదు. మా వారు అండ్ మా మావయ్య గారు కూడా అంటుంటేనే నేను కూడా విన్నాను. నేనైతే ఏం చూడలేదు. ఇక్కడ బాగుంది, లోపల లోతుంది. అక్కడ ఈత వచ్చిన వాళ్ళనే అలౌడ్ ఉంది, ఈత రాని వాళ్ళకి అలౌడ్ లేదని చెప్పారు. నాకు తెలిసిందే మాత్రమే నేను చెప్తున్నానండి. అలాగే ఫుల్ ఎంజాయ్ చేశాము నేనైతే. అలాగే వెళ్ళంగానే ఆ వీరభద్రేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇన్ని రకాల రెడీ చేస్తారు. మార్నింగ్ అయితే ఏజ్లో 20 years అబ్బాయిలాగా రెడీ చేస్తారంట. మధ్యాహ్నం 1 2 అలాగా 12 1 ఈ మధ్యలో టైంలో అయితే ఏజ్డ్ లాగా రెడీ చేశారు. మేము పోయినప్పుడు అయితే ఏజ్డ్ అబ్బాయిలాగా రెడీ చేశారు. ఈవినింగ్ టైం అయితే చిన్నపిల్లలాగా రెడీ చేస్తారంట. 3 times అయితే ఇక్కడ రెడీ చేస్తారంట వీరభద్రేశ్వర స్వామిని. చూశారా వీడియోలో? అలాగే ఉంది కదా. ఇక్కడ ఫుడ్ మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు ఫుడ్ అయితే అంటే అన్నదానం ఉంటుందండి. డైలీ అన్నదానం అయితే. ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. అయితే ఫుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.